ఇజ్రాయెల్ మొండి వైఖరి వల్లే ఈజిప్ట్ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. చర్చల నుంచి తప్పుకోవడమే కాదు, ఇజ్రాయెల్ కు తీవ్రమైన హెచ్చరికలు కూడా పంపింది. ఇంతకీ ఈజిప్ట్ ఎందుకు తప్పుకుంది? నెతన్యాహు ప్లాన్ ఏంటి? ఈజిప్ట్ చివరి వార్నింగ్ ఏంటి? ఈ పరిణామాలు మరో పెద్ద యుద్ధానికి దారితీస్తాయా? ఇది కైరో, ఈజిప్ట్ రాజధాని. గాజా శాంతి చర్చలకు దశాబ్దాలుగా ఇదే కేంద్రం. కానీ ఇప్పుడు ఆ చర్చలకు తెరపడింది. ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య సంప్రదింపులు పూర్తిగా విఫలమయ్యాయని ఈజిప్ట్ సీనియర్ నిఘా అధికారులు తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇజ్రాయెల్ నుంచి కేవలం కపట వాగ్దానాలు, బోలు హామీలే తప్ప కాల్పుల విరమణకు ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు. చర్చలు విఫలమవ్వడం ఒక కారణమైతే ఈజిప్టు వైదొలగడం వెనుక ఒక పెద్ద భయం ఉంది. ఇజ్రాయెల్ దాడులు పెరిగితే గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ దేశంలోని సినాయి ప్రాంతంలోకి చొచ్చుకు వస్తారని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది. అదే జరిగితే దేశంలో అల్లకల్లోలం చెలరేగి సరిహద్దు భద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని భయపడుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా శాంతి ప్రక్రియ నుంచే తప్పుకుంది. ఆగస్టులోనే గాజా సరిహద్దుల్లో 40,000 మంది సైనికులను మోహరించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.